వెలుగుమట్ల భూముల కూల్చివేతలో రాష్ట్ర ప్రభుత్వాన్ని విపక్షాలు మొత్తం కూడా ఎరుకున పెడుతున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా మంగళవారం నాడు అర్ధరాత్రి పూట పోలీసు బలగాలతో భూదాన భూముల్లో ఇల్లేసుకొని దశాబ్ద కాలంగా నివాసం ఉంటున్న పేదల ఇల్లు కూల్చివేతలో విపక్షాలు మొత్తం కూడా ప్రభుత్వ తీరును తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. జిల్లాలోని 3 మంత్రుల తీరును కూడా తీవ్రంగా తప్పుపడుతున్నాయి. ఎందుకంటే కాయ కష్టం చేసుకునే పేదల ఇల్లు కూల్చటం ఏంటిది? కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం అని చెప్పుకుంటున్న ఈ నాయకులు వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాల కాలంలో కాలనీలు కూల్చివేస్తున్నారే తప్ప ఒక్క కాలనీ కట్టించారా అని చెప్పని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. హైదరాబాద్ నుంచి మొదలుపెడితే ఖమ్మం వరకు కాలనీల కూల్చివేతక వీళ్ళ అధికారం ఇచ్చింది పేదల ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు. కానీ పేదలకు చేసిన న్యాయం ఏంది? ఒక్క కాలనీ కట్టించారా? ఏదో ఆడంబరాలకు పోతున్నారు, అబద్ధాలు చెప్తున్నారు తప్ప ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయటం లేదు. దశాబ్ద కాలంగా భూదాన భూముల్లో ఇల్లేసుకొని ఈ పేదలుంటే వాళ్ళ ఇల్లు కూల్చటం ప్రభుత్వ లక్ష్యమా అని చెప్పని సూటిగా ప్రభుత్వాన్ని లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు. ఈ మంగళవారం నాడు కూల్చివేతల తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అగ్రనేత కల్వకుంట్ల తారక రామారావు కూడా నిర్వాసితుల పక్షాన ఆ ప్రాంతాన్ని పరిశీలించి నిర్వాసితులకు అభయం ఇచ్చారు. అవసరమైతే సుప్రీంకోర్టు దాకా వెళ్తాం, అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వాన్ని నిలుస్తామని చెప్పాను. నిన్న సాయంత్రం 6 గంటలకి సిపిఐ శాసనసభ్యుడు రాష్ట్ర కార్యదర్శి కూననేని సాంబశివరావు కూడా ప్రభుత్వ తీరును తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పేదల ఇల్లు కూల్చడం ఏంది? అధికారులకు సోయి లేదా అని చెప్పని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ రోజు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కూడా పరామర్శ చేశారు. భూ నిర్వాసితుల బాధితుల్ని, అలాగే ఆ ప్రాంతాన్ని, వెలుగుమట్ల ప్రాంతాన్ని కూడా సందర్శించారు. మొత్తం కూడా భూమి నేలమట్టం చేసిన తర్వాత ఇప్పుడు మంత్రులు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, అధికారులు కానీ చిలక పలుకులు పలుకుతున్నారు. ఇదేం చోద్యం అంటూ భూదాన్ చట్టం 14/1 ప్రకారంగా అక్కడ నివాసం ఉండే వాళ్ళకి ఇళ్ల స్థలాలు 100 గజాల చొప్పున ఇవ్వాలని చెప్పని భూదాన్ చట్టం నిర్దేశం చేస్తున్నది. అధికారులకు కనపడటం లేదా అని చెప్పని ఇప్పటికే తీన్మార్ మల్లన్న, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రభుత్వాన్ని, అధికారులని ప్రశ్నిస్తున్నారు. ఇదే శాసన మండలి వేదికగా వీరి తరఫున వాదిస్తాము, అలాగే ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఇప్పటికైనా ప్రభుత్వం చేసిన తప్పుడు పనిని సరిదిద్దుకునేందుకు వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవాళ అక్కడే పక్కా ఇంటి నిర్మాణం చేపట్టాలని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామని చెప్పని హామీ ఇచ్చారు. ఈ రోజు తీన్మార్ మల్లన్న, బీజేపీ సంబంధించిన నాయకుడు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కూడా ప్రభుత్వ తీరుని, అధికారుల తీరును తూర్పారబట్టారు. ప్రభుత్వం మేలుకొని వీళ్ళకి అక్కడే ఇళ్ల స్థలాలు ఇచ్చి పక్కా ఇంటి నిర్మాణం చేపట్టేదాకా పోరాటం ఆగదని చెప్పారు. ఈ భూ నిర్వాసితుల పరామర్శల కోసం నాయకులు మొత్తం కూడా క్యూ కట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఓటు